హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా ఆలు పల్యంని ప్రిపేర్ చేయబోతున్నాం. సో, దోసలోకి కానీ, చపాతీలోకి కానీ సూపర్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే చూడండి నేను ఇన్ని ఆలూని తీసుకొని వాష్ చేసుకున్నా. సో, ఇలా అయితే సన్నగా కట్ చేసుకోవాలి. సో, ఈ ఆలూని మనము ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. సో, మీ కుక్కర్ బట్టి మీరు ఉడికించుకోవాలి. 1 విజిల్ కానీ లేదా ఒక 3 విజిల్స్ కానీ పెట్టుకొని ఆలూనైతే ఫస్ట్ ఉడికించుకోవాలి. సో, ఇలా కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసేయండి. సో, మరొక పక్క పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు వేసేసి సో, ఇలా ఆవాలు వేగిన తర్వాత ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. సో, ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకే మనము సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా అయితే ఫస్ట్ ఆనియన్స్‌ని వేయించుకునేసేయండి ఒకసారి. తర్వాత ఇలా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకునేద్దాం ఇప్పుడు. కొంచెం కరివేపాకు కూడా వేసేసిన తర్వాత ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి సో, ఇప్పుడు మనము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకోవాలి. సో, చూసారు కదా! మనకి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా అయితే ఆనియన్స్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకే మనము కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి వేయించుకునేసేయాలి. సో, ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. సో, ఇప్పుడు మనకి సింపుల్‌గా ఇలా అయితే మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్‌ని సో, మనము ఫస్టే ఆలు అయితే మనం ఉడికించుకున్నాం కదా! సో, చూడండి ఇలా అయితే ఆలూని ఉడికించుకోవాలి. ఈ అన్ని పొట్టంతా తీసేసి మనము స్మాష్ చేసుకోవాలి చేతిలో. స్మాష్ చేసుకొని ఆలూని ఇప్పుడైతే ఈ ఆలూని మనము వేసేసేయాలి. సో, ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఆలూని. ఇలా ఆలూనంతా వేసేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇంతే సింపుల్‌గా మనకి ఆలు పల్లెం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా అంతా బాగా మిక్స్ చేస్తే సో, సింపుల్‌గా ఇలా దోసలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటది. ఒకసారి ఇలా ఆలు పల్లెంని ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఇది గాయ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సో, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో సో, తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా మనము ఫైనల్‌గా అయితే సర్వింగ్ బౌల్‌లోకి కూడా తీసుకునేద్దాం. ఇంకా ఫైనల్‌గా సో, చూస్తారు కదా! సో, ఇలా సర్వింగ్ బౌల్‌లోకి కూడా తీసుకునేసాం. ఇంకా ఇంతే గైస్. సో, సింపుల్‌గా ఆలు పల్లెంని ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకునేయచ్చు. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి కానీ, సో, దోసలోకి కానీ చాలా బావుంటది. సో, ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకునేయచ్చు బ్రేక్‌ఫాస్ట్ టైంలో. సో, ఇంకా సో, తప్పకుండా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయాలి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్ బాయ్.